హైలీగోబి అనబడే ఒక అగ్నిపర్వతం ఎక్కడ ఇథియోపియా. సో ఇక్కడ ఇది పేలింది. అంటే 12,000 సంవత్సరాల వరకు కూడా ప్రశాంతంగా నిద్రపోతున్న ఈ అగ్నిపర్వతము ఒక్కసారిగా మేలుకుంది. ఒక భారీ పేలుడు. సో దాంతో ఉలికి పడిన యూథోపియా ప్రజలు తీసి ఏదైనా ప్రళయకాలము వస్తుందా, ఎందుకంటే 12,000 సంవత్సరాలు అన్నప్పుడు మనము ఎప్పుడు పుట్టాము. సో ఈ 12,000 సంవత్సరాలలో ఈ భూమి మీద ఏమేమి జరిగింది, రామాయణ కాలము, మహాభారత కాలము, ఇవన్నీ వాళ్ళు చూసుంటారు, వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ మీకు ఈ వాల్కానోను చూసారనుకోండి, అగ్నిపర్వతం, దీని లావా సడన్గా ఇందులోంచి వస్తున్న ఈ పొగ, మీకు ఈ క్లౌడ్ ఆఫ్ స్మోక్ అని అంటారు చూసారా, ఇప్పుడు ఇది పెను ప్రమాదంగా మారడం, అంటే ఒక కెటాస్ట్రాఫిక్ సిట్యువేషన్ని క్రియేట్ చేయడం. చూడండి, నవంబర్ 23 మీకు సాయంత్రము 7 గంటలకు ఇది పేలింది. సో పేలేటప్పటికీ ఎటు చూసినా కూడా జనాలు చెల్లా చెదురుగా పారిపోయారు. ఎందుకంటే ఆకాశం అంతా కూడా మీకు ఇలాగ ఒక పొగ మంచులాగా, ఇప్పుడు మనం ఫాగ్ అంటాం చూసారా, అలాగా ఒక వలయము, పొగ వలయము మీకు అక్కడ కనిపించింది. సో ఏం జరుగుతుంది, ఏదో జరగబోతుంది ఈ భయం. తరువాత చూసారనుకోండి, నవంబర్ 24 ఉదయం, మీకు ఉదయం ఇది యామిన్ అనబడే దేశము దగ్గర, అంటే ఇథియోపియా చుట్టూర్తా ఉన్న దేశాలంతా కూడా మీకు చాలా చాలా డేంజర్లో పడ్డట్టుగా ఇవాళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇందులో మన భారత్ కూడా ఉంది, అదే ఇక్కడ ప్రాబ్లం. సో ఇప్పుడు ఏమైంది, నవంబర్ 24 ఉదయం యామిన్ వచ్చి అక్కడి నుంచి, అంటే దీని ప్రయాణాన్ని చూడండి, ఈ ప్రయాణం ఇలా, అంటే మన ఎవరికి కూడా ఇటువంటి అనుభవం లేదండి, మన ఎవరు ఇలా చూడలేదు. కానీ 12,000 సంవత్సరాల క్రితం అప్పుడు నివసించిన వాళ్ళు ఖచ్చితంగా చూసుంటారు. అందుకే కదా లేక్ టోబా అంటారు. ఈ లేక్ టోబా అంటే ఏంటి, మీకు ఇండోనేషియాలో ఉండే ఒక చిన్నపాటి సరస్సు. ఈ ప్రాంతంలో ఒకప్పుడు వాల్కానో టోబా ఉండేది, సూపర్ వాల్కానో, మామూలుది కాదండి. 75,000 సంవత్సరాల క్రితము మీకు ఇలాంటి ఒక అగ్నిపర్వతము ఏంటి, వాల్కానో టోబా, ఇది పేలింది, సూపర్ వాల్కానో. పేలేటప్పటికీ చూడండి, కొన్ని నెలల పాటు కూడా సూర్యుడిని ప్రజలు అనేవాళ్ళు చూడలేదు, మానవ జాతి సూర్యుడిని చూడలేదండి. మీకు కారు చీకటి, ఎలాంటి చీకటి అంటే అందరికీ భయం. టోటల్ ఈకో సిస్టమ్ అనేది అక్కడ మీకు తేడా అంటే మనిషి ఎలా సర్వైవ్ అయ్యాడు అనేది కూడా ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఒక సూపర్ వాల్కానో పేలితే మీకు ఆకాశం అంతా కూడా ఎలా చూస్తారు అంటే బ్లాక్ రెయిన్ అనేది కురుస్తుందండి. మీకు సమ్మర్ అనేది ఉండదు. అంటే ఏంటి, సీజన్స్ మారిపోతాయి. కింద ఈ వేడికి జంతువులు బతకలేవు. అలాగే మీకు చెట్లు రాలిపోతాయి, పువ్వులు అనేవి రావు. సో టోటల్ సిస్టమ్ అనేది మారిపోతుంది. మరి ఇందులో కూడా అంటే వాల్కానో టోబాను కూడా మనిషి ఎలాగ భరించగలిగాడు, ఎలా సర్వైవ్ అయ్యాడు అనేది ఇవాళ కూడా ఒక మిస్టరీ. మరి అలాంటప్పుడు ఇథియోపియాలో ఇంత పెద్ద ఈవెంట్ జరిగింది. సో ఇథియోపియా అన్నాను, యామెన్ అన్నాను, ఓమాన్ అన్నాను. దాని తరువాత ఈ పొగ, ఈ క్లౌడ్ అలా ప్రయాణిస్తూ ఒక దేశం నుంచి ఇంకొక దేశం అరేబియా సీలోకి వచ్చినది నిన్న మీరు చూశారనుకోండి, ఢిల్లీ వద్ద, అంటే గుజరాత్, రాజస్థాన్ తరువాత ఢిల్లీ. సో ఢిల్లీ ప్రజలందరూ బిత్తరపోయి చూస్తున్నారు. ఇలాంటి ఒక స్మోక్, ఇలాంటి ఒక పొగను మన జీవితంలో మనం ఎప్పుడు చూడలేదు కదా. ఇది ఎక్కడ నుంచి వస్తుంది అంటే ఇథియోపియాలోనే దీని యొక్క స్టార్టింగ్ జర్నీ, ప్రయాణము అక్కడే మొదలుపెట్టింది. సరేనండి, ఇక్కడి నుంచి ఇది ఎటు వెళ్తుంది, మెల్లిగా కదులుతూనే ఉంటుంది కదా, ఇలా కొన్ని నెలల తరబడి ఇది కదులుతూ ఉంటుంది. అక్కడి నుంచి చైనా, అంటే భారత్ నుంచి చైనా, తరువాత జపాన్, సౌత్ కొరియా, ఇలాగా ఒక్కొక్క దేశాన్ని సందర్శించి అటు నుంచి ఇది ఏకంగా ఆస్ట్రేలియా దాకా కూడా వెళ్ళవచ్చు. సరేనండి, మన దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది కదా అనుకోవచ్చు. ఒక చిన్నపాటి వాల్కానో అనుకోండి, అదే ఒక సూపర్ వాల్కానో పేలితే మన భారత్లో ఎందుకండి పేలుతుంది? మన భారత్లో అక్కర్లేదు. మీరు మన దేశము ఎలాంటి ఒక లొకేషన్లో ఉందో ఆలోచించండి. ఒకవైపు ఏమో ఇండోనేషియా, సునామీలు కూడా ట్రిగర్ అయ్యే ఇండోనేషియా, ఇక్కడ ఎన్నో సూపర్ వాల్కానోస్ ఉన్నాయి. అలాగే ఇటువైపు చూసారు అంటే మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా.
సో అక్కడ కూడా మీకు యాక్టివ్గా ఉండే వాల్కానోస్ ఎన్నో ఉన్నాయి. మనం మధ్యలో ఉన్నాం. ఇదే మనం గమనించాలి. సముద్రము పొంగినా, సునామీ వచ్చినా, సైక్లోన్ వచ్చినా, ఇలాగా అగ్ని పర్వతాలు పేలినా భారత్ మీద దీని ఎఫెక్ట్ అనేది చాలా చాలా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని ఎలా చూడాలంటే, దీని ప్రమాదాన్ని, ఇప్పుడు మనం ఈ ప్రపంచంలో యుద్ధాలు వద్దు అంటున్నాం. ఎందుకంటున్నామంటే, ఇప్పుడు రష్యా వాళ్ళ వద్ద లేని అణు అస్త్రాల పొరపాటుగా అమెరికాకు రష్యాకు మధ్య ఇలాంటి ఒక యుద్ధము, అంటే వాల్కానోకైన యుద్ధాన్ని కంపేర్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ కూడా మీకు పొగ అనేదే ముఖ్యమండి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నారనుకోండి, ఆగస్టు 6వ తారీఖు 1945 ఏం జరిగింది? హిరోషిమా మీద అమెరికా వాడు ఇలాగ ఒక అణు అస్త్రాన్ని వాడాడు, అణుబాంబుని వేశాడు. ఏమైంది ఫ్రెండ్స్? 10 నిమిషాలండి. 10 నిమిషాలలో ఈ మష్రూమ్ క్లౌడ్ని అంటారు. ఇలాగా, అంటే మష్రూమ్ అంటే పుట్టగొడుగు, దాని షేపులో మీకు ఒక స్మోక్ అనేది క్రియేట్ అవుతుంది. 60,000 అడుగులకి ఇది పైకి వెళ్ళింది 10 నిమిషాలలో. నమ్ముతారా? 10 నిమిషాలలో ఇది జరిగింది. వాడు 30,000 అడుగుల పైన ఈ బాంబర్ని వాడి వేసేసి హుటాహుటిగా వెళ్ళిపోయాడు. అంటే కింద ఏం జరిగినా నాకు అనవసరం, నేను తప్పించుకోవాలి, ఇది అమెరికా వాడి ఆలోచన. వెళ్ళిపోయాడు. మరి కింద పడింది కదండి, ఎంతమంది మరణించారో మాట్లాడాము. కానీ మీరు ఈకో సిస్టమ్ని చూడాలండి. 10 నిమిషాలలో 60,000 అడుగులకి ఒక కెమికల్ మష్రూమ్ స్మోక్ అనేది క్రియేట్ అయితే మొత్తం హిరోషిమా మీకు కారు చీకటిలో చిక్కుకుంది. మీరు ఇమాజిన్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎక్కడ బాంబు పడిందో కింద ఉండే తోటలు, అడవులు, చెట్లు, పువ్వులు, మనుషులు, జంతువులు మీకు మాడిపోతారండి. అలాంటి ఒక యుద్ధాన్ని వీళ్ళందరూ కోరుకుంటున్నారు. అంటే ఈ నాయకులంతా ఏంటి, వెళ్ళి బంకర్లో దాక్కుంటారండి. పోయేది ఎవరు? కామన్ మ్యాన్. సో ఇప్పుడు ఈ వాల్కానోను ఒక యుద్ధాన్ని మీరు కంపేర్ చేశారు అనుకోండి, ఒకలాంటి సిచ్యువేషనే. ఇప్పుడు మనం భోపాల్ అంటాం. భోపాల్లో ఒక గ్యాస్ లీకేజ్ ప్రమాదము జరిగింది. ఇవాళ కూడా అక్కడ పుట్టే పిల్లలు ఫిజికలీ ఛాలెంజ్డ్గా పుడతారండి. కొంతమందికి కళ్ళు అంటే గుడ్డివాళ్ళుగా పుడతారు, కొంతమందికి సరిగ్గా కాళ్ళు మీకు ఎదగదు, కొంతమందికి చేతులు ఉండవు, ఇలా పుడతారు. 75,000 క్రితం జరిగిన ఈ వాల్కానిక్ టోబా అంటున్నాను చూసారా, ఆ టైంలో లక్కీగా అడవులు కదా, ఇండోనేషియా అంటే అడవులు కాబట్టి అడవులు, పెద్ద పెద్ద చెట్ల కింద మనుషులు దాక్కొని లేదా గుహల్లోకి వెళ్ళిపోయి వీళ్ళు తమ ప్రాణాలను కాపాడుకున్నారు. మరి ఈ తెలివితేటలు మీకు వన్యజీవులకు ఉంటాయా, చెట్లకు ఉంటాయా, పువ్వులకు ఉంటాయా? లేదు కదా. బయటికి వచ్చి చూస్తే మీకు సమ్మర్ అనబడే ఒక అతి ముఖ్యమైన వేసవి కాలమే లేకుండా మనుషులు ఎన్నో ఏళ్ళు బతకాల్సి వచ్చింది. వేడి అంటే ఏంటో తెలియదు. అట్లాంటిది మనము లిటరల్గా ఈ భూమి మీద చూసాము. మరి 12,000 సంవత్సరాల వరకు ప్రశాంతంగా ఉన్న మీకు ఈ ఇథియోపియన్ వాల్కానో సడన్గా ఇలా పేలడము. సో ఈ పొగ అనేది మెల్లమెల్లగా వస్తూ మీకు ఆఖరికి గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ దాకా వచ్చి అక్కడ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి మెల్లిగా ఇప్పుడు చైనా వైపు కదులుతుంది. ఇలాంటివి రేపు ఒక సూపర్ వాల్కానో అనేది మీకు ఎరప్ట్ అయితే భారత్ యొక్క పరిస్థితి ఏంటి? ఇది ఇండోనేషియాలో జరగవచ్చు లేదా మీకు ఆఫ్రికాలో జరగవచ్చు. మరి దీనికి మన యొక్క డిఫెన్స్ మెకానిజం ఏంటి? మనము ఏం చెయ్యాలి? ఇవాళ మనము ఒక హైటెక్ దేశముగా ఉన్నాము. అడ్వాన్స్డ్ శాటిలైట్స్ అనేవి మన వద్ద ఉన్నాయి. ముందే వీటిని గుర్తించడానికి మన వద్ద ఎలాంటి పరికరాలు ఉన్నాయి? మొన్నే మోదీ గారు మాట్లాడేసి వచ్చారు, మీకు మేము టెక్నాలజీ అనేది ట్రాన్స్ఫర్ చేస్తాము అని చెప్పి. మరి అలాంటప్పుడు ఇలాంటి ఒక ప్రక్రియ, ఇలాంటి ఒక పరిజ్ఞానాన్ని మనం ఆఫ్రికా లాంటి దేశాలకు ఇవ్వగలమా? మీరేం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.